హాయ్ అండి, మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు అయితే ఇంట్లో మేము పరమాన్నం వండుకుంటున్నామండి. దానికోసం అయితే కావాల్సినవి అయితే చూద్దాం రండి. తయారీ విధానం కూడా పాలను సరిపడా పాలైతే పొయ్యి మీద పెట్టుకున్నామండి. పాలైతే మరుగుతున్నాయండి. దానిలోనైతే ఇప్పుడైతే బియ్యం అయితే వేసుకుంటున్నామండి. బియ్యం అయితే ముందుగా నానబెట్టుకున్నామండి, అవి అయితే వేసుకుంటున్నాం. పాలు బియ్యం అయితేనైతే మరగబెట్టుకుంటున్నామండి. ఉడకాలి పాలల్లో బియ్యం. సరే అయితే మొత్తం అయితే తిప్పుకుంటున్నామండి. పాలు పొంగకుండా అయితే బియ్యం అయితే తిప్పుకుంటూ ఉన్నామండి. పాలు అయితే తెరులుతున్నాయండి. సగ్గుబియ్యం అయితే నానబెట్టుకున్నామండి. వాటిలో ఇప్పుడు సగ్గుబియ్యం కూడా అయితే వేసుకుంటున్నాము. మొత్తం అయితే తిప్పుకుంటున్నామండి. సగ్గు బియ్యం కలిపి అయితే ఉడకాలండి. పాలతో ఉడికించుకుంటున్నాం. పాలల్లోనైతే బియ్యం ఉడుకుతున్నాయండి. పొంగకుండా అయితే తిప్పుకుంటున్నాము. అన్నం అడిగితే ఉడుకు పెట్టిందండి. పాలు కాదండి, ఊరికే అడుగంటిద్దండి. దానికోసం అని చెప్పేసి తిప్పుకుంటున్నాము. మధ్యలో రైస్ ఉడికిందో లేదో అని చెప్పి చెక్ చేసుకుంటున్నామండి. ఇప్పుడైతే బెల్లం అయితే ముందుగానైతే నలకొట్టి అయితే పెట్టుకున్నామండి మెత్తగా. దాన్ని అయితే అన్నంలో వేసేసుకుంటున్నాం. బెల్లం కలిసేటట్టు అయితే తిప్పుకుంటున్నామండి. బెల్లం కలిసేటట్టు అయితే తిప్పుకున్నామండి. బెల్లం రైస్ అయితే మెత్తగా ఉడికిందండి. తీపి అయితే సరిపోవడం లేదండి. మళ్ళీ అయితే కొంచెం బెల్లం వేసుకుంటున్నాం. వేసుకొని కలిసేటట్టు అయితే తిప్పుకుంటున్నామండి. ఇప్పుడైతే పాలును రైస్ దగ్గరికి అయ్యే వరకు అయితే ఉడికించుకోవాలండి. మధ్యలో తిప్పుకుంటూ అయితే ఉడికించుకోవాలి. మనకు కొంచెం ఎడమైనా కానీ అన్నం మాడిపోద్దండి, అడిగంటుద్ది.
అన్నం అయితే మంచిగా ఉడుకుతుందండి. ఆ బెల్లంలో నీరంతా ఇంకిపోయే వరకు అయితే ఉడికించుకుంటున్నామండి. ఇప్పుడైతే కొంచెం యాలక్కాయ పొడి అయితే వేసుకుంటున్నామండి. మొత్తం కలిసేటట్టు అయితే తిప్పుకుంటున్నామండి. మంట అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అయితే ఉడికించుకుంటున్నామండి. అట్టయితే చక్కగా నిదానంగా మనకి సాఫ్ట్గా ఉడికిద్దండి. అడగంటకుండా అయితే ఒక 10 నిమిషాలు అయితే తిప్పుకుంటూ ఉండాలండి. పరమాన్నం అయితే మనకు దగ్గర పడిందండి. ఒక 10 నిమిషాలను అయితే ఉడికిపోద్దండి. మనకైతే మంచిగా ఉడుకుతుందండి. పరమాన్నం అయితే మనకు రెడీ అయిపోయిందండి. పరమాన్నం ఎట్టొచ్చిందో మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బాయ్ అండి.